మెక్డొనాల్డ్స్ దగ్గర జనం క్యూలో నుంచొని ఉన్నారు. అందరూ ఒబెసిటీతో ఉన్నారు. ఆ ఫోటో వైరల్ అవుతా ఉంది సోషల్ మీడియాలో. మెక్డొనాల్డ్స్ అనే కాదు, ఎక్కడైనా సరే మనం జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అయితే ఆకలవుతుంది తింటున్నాము అని చాలామంది అంటా ఉన్నారు. ఆకలి అయిద్ది బాడీకి. మీరు డ్రగ్స్ తీసుకున్నా కూడా మళ్ళీ ఇంకోసారి తీసుకోవాలనిపిస్తూ ఉండిద్ది బాడీకి. బ్లడ్ సర్క్యులేషన్ అవన్నీ కూడా డ్రగ్స్ తీసుకో అని చెప్తా ఉంటాయి. మన బాడీకి 2000 కిలోజౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకోండి. అది మీకు ఒక భోజనంలో వచ్చిందనుకోండి ఒక రోజులో. అంటే ఒక 2 గుడ్లు, ఒక 100 గ్రాముల చికెను, ఒక కాస్త అన్నము, కాస్త ఎన్ని తిన్నారు, బాడీకి ఒక రోజుకి కావాల్సింది తినేశారు ఒక పూటలో. తినేసినా కూడా మళ్ళీ సాయంత్రం ఆకలైద్ది, మళ్ళీ నైట్ కూడా ఆకలైద్ది. కానీ మీకు బాడీకి ఎనర్జీ కావాల్సింది తీసేసుకుంది. ఎక్స్ట్రా మీరు ఏదైతే తింటున్నారో అదంతా ఫ్యాట్గా మారిద్ది. అంటే మీ బాడీ దాన్ని స్టోర్ చేసుకుంటుంది ఫ్యాట్ లాగా. స్టోర్ చేసిన అట్లా వదిలేసిద్ది అది. దాన్ని మెయింటైన్ చేయాలి. దాన్ని మెయింటైన్ చేయాలంటే బ్లడ్ సర్క్యులేషన్ కావాలి, దానికి ఎనర్జీ కావాలి, అంతా దానికి ఇంక ఎక్స్ట్రా లోడ్ పడతా ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసి మళ్ళీ మీరు తింటూ ఉంటారు. డ్రగ్స్ లాగే ఫుడ్ కూడా ఎడిక్షనే. అది మనం కంట్రోల్ చేసుకోకపోతే ఏదో ఒక రోజు హార్ట్ స్ట్రోక్లు వచ్చే అవకాశం ఉంటుంది మనకి. దయచేసి ఫుడ్ని వీలైనంత వరకు కంట్రోల్ చేసుకోండి. అందరూ తింటాం. నువ్వు తినవా అంటారు. నేను నెలకోసారి తినేదాన్ని, ఎవ్రీడే రోజు 3 పూటలు తినేది వేరు కదా. మనందరం కలిసి ఈ జంక్ ఫుడ్ని వీలైనంత వరకు నెలలో ఒకసారి 2 సార్లు తినండి సరదాగా. అవాయిడ్ చేసుకొని హెల్దీగా ఉండాలని నా కాన్సెప్ట్ తప్ప ఒకరిని ఎక్కిరిద్దామనో ఒకరిని తిడదామనో అయితే కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి.